తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామ సభలో నిరసనకు వేదికగా మారాయి. రేషన్ కార్డులు, ఇంద్రమేళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గతంలో ఇచ్చిన దరఖాస్తుల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ స్థానిక సమస్యలపై మండిపడుతున్నాయి. మంత్రులకు సైతం నిరసన సెగ తగులుతోంది. నిరుపేదల నిరసన ఆందోళన మధ్య ప్రజాపాలన గ్రామ వార్డు సభలు జరుగుతున్నాయి. రేషన్ కార్డులు, ఇంద్రమేళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పిస్తూనే ఇదివరకు ఇచ్చిన దరఖాస్తుల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ స్థానిక సమస్యలపై ఏకరువు పెడుతున్నారు జనాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు నిరసన శాఖ తగిలింది. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సభల్లో అధికారుల తీరును ప్రజలు వ్యతిరేకించారు. గతంలో పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కాకుండా ఇతరుల వివరాలు ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా పథకానికి అనర్హులను గుర్తించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలిజిబుల్ కాదు, ఇనెలిజిబుల్ ఎవరైతే అర్హత కోల్పోయిందో వాళ్ళ లిస్టు అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంది నాది. తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామ సభలో నిరసనలకు వేదికగా మారాయి. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు సమర్పించారు ప్రజలు. గతంలో ఇచ్చిన దరఖాస్తుల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ స్థానిక సమస్యలపై మండిపడుతున్నారు. మంత్రులకు సైతం నిరసన సెగ తగులుతుంది. నిరుపేదల నిరసనల ఆందోళన మధ్య ప్రజాపాలన గ్రామ వార్డు సభలో జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ పోలీస్ అప్లికేషన్ ని గవర్నమెంట్ త్రూ ఆఫీసర్స్ తోటి ఎంక్వైరీ చేసి మీరు ఎలిజిబుల్ ఉంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది పెట్టిండ్రు. మీరు లొల్లి చేస్తున్నారు కాదు, ఎవ్వరు మిస్ కావద్దనే ఎందుకు అప్లికేషన్ మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకోండి. రైతు భరోసా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో అధికారుల తీరును ప్రజలు వ్యతిరేకించారు. గతంలో పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కాకుండా ఇతరుల వివరాలు ఉన్నాయని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరీంనగర్లో నిర్వహించిన గ్రామ సభలో కూడా మంత్రులకు సైతం నిరసన సెగ తగిలింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, థ్యాంక్ యూ రవి. గత 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టగా తీసుకొని నిర్వహిస్తున్న యొక్క గ్రామ సభలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రతి చోట
ఏడికి వెళ్ళినా కూడా వారికి గ్రామ సభలకు సంబంధించిన కాడ ప్రతి ఒక్క కాడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వారికి ఏదో రకంగా శక తాకడం జరుగుతుంది. ఇటు అధికారులను గ్రామ సభలకు వచ్చిన ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలు నిలదీయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు ఇస్తానని చెప్పి ఒప్పుకున్న హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పేసి గ్రామ సభకు వచ్చిన ఎవరైతే సామాన్యమైన ప్రజలు ఉంటారో వారైతే వారు కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరికొద్ది ప్రాంతాలలో బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఈ యొక్క అధికారులను నిలదీయడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తానికి గత 3 రోజుల నుంచి చూస్తే ఒక యుద్ధ వాతావరణం లాగానే అవపడింది. ప్రతి ప్రాంతంలో కూడా మొత్తం ఉద్రిక్తమైన వాతావరణం కూడా నెలకొనడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలో వెంకటాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు కాలేదని చెప్పేసి అడిగి వచ్చిన అధికారులను కూడా వారు నిలదీయడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలలో ఇటు ఐనవోలు మండలం చూస్తే ఐనవోలు మండలానికి సంబంధించి వనమల కనపర్తి దగ్గర కూడా కొంతమంది ఇంద్రమ్మ ఇండ్లు పెట్టుకున్నారు, అయినా కూడా వారికి రాలేదు. కొంతమంది రైతు భరోసా ఇప్పటి వరకు కూడా మాకు రాలేదని చెప్పడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలకు పోతే ఇటు కొండపర్తికి వచ్చేసరికి ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో కూడా చూస్తే ఈ రోజు అక్కడికి వచ్చిన కొంతమంది మాకు ఇప్పటి వరకు రైతు బంధువు కానీ ఇటు రుణమాఫీ కూడా కాలే అని చెప్పేసి అక్కడికి వచ్చిన అధికారులను నిలదీయడం జరుగుతుంది. మరికొన్ని ప్రాంతాలలో చూస్తే మొత్తానికి అక్కడ వారికి వచ్చిన వారికి కూడా ఎలాంటి అక్కడికి వచ్చిన అధికారులను కూడా ఇక్కడికి ఉన్న వారు కూడా నిలదీయడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే మరికొన్ని ప్రాంతాలలో కూడా వెళ్తే అక్కడ ఖాళీ ఉన్న కుర్చీలో కూడా వారు అక్కడ వినతి పత్రాలు ఇచ్చిపోవడం జరుగుతుంది. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామాన్ని పంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామంలో సభలో అర్హులైన వారందరికీ ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పేసి అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయినా కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పాటు అక్కడ ఉన్న ఖాళీ కుర్చీలు ఏవైతే ఉన్నాయో ఖాళీ కుర్చీలకు వినతి పత్రాలు అందేసి వారి యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మొత్తానికి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు వార్డు సభలు అయితే మాత్రం తీవ్ర నిరసనలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది అధికారులు అయితే మధ్యలోనే వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క మంత్రులకు కూడా నిరసన సెగలో తగులుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఇందిరమ్మ పథకాలకు ఇచ్చినటువంటి దరఖాస్తుల పరిస్థితి ఏంటని చెప్పేసి గ్రామ సభలో ముఖ్యంగా ప్రజలైతే మాత్రం నిలదీస్తున్నటువంటి ముఖ్యంగా రేషన్ కార్డుల గురించి ఇందిరమ్మ ఇళ్ల గురించి ఎక్కువగా నిరసనలు తగులుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఆదిలాబాద్లో తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ గణేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్. థ్యాంక్ యూ రవి. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలకు ఎత్తున ఈ అర్జీలు అయితే రావడం జరిగింది. రైతు భరోసా, భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు, అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఈ 4 సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంగా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వేనైతే నిర్వహించింది. గ్రామ పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తోంది. అర్హుల జాబితా గురించి నోడల్ అధికారులు గ్రామ సభల్లో చదివి వినిపిస్తున్నారు. అయితే గ్రామాల్లో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అర్జీలు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏదైతే కొత్త 3 కోసం రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పేరు జాబితాలో లేకపోవడంపై పలు చోట్ల ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. గ్రామ సభలు నిరసనలు ఇటు నిలువెత్తున గందరగోళంగా మారుతున్నాయి. ప్రతిసారి అర్జీల పేరట దరఖాస్తులు స్వీకరించడం, అర్హులైన వారికి మొండి చేయి చూపెట్టడం ఆనవాయితీగా వస్తుందని చెప్పేసి బాధితులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులపై చాలా ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మున్సిపాలిటీ పరిధిలో నిన్న పిట్టైవాడలో నిర్వహించినటువంటి గ్రామ సభలో 630 ఇందిరమ్మ గృహాలకు అప్లికేషన్స్ రాగా కేవలం 60 మందికి మాత్రమే అర్హులు ఉన్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. మిగతా నిరుపేదలంతా అధికారులపై తిరగబడడం జరిగింది. ప్రతిసారి ఈ రకంగానే చేస్తున్నారని చెప్పేసి ఈ అధికారులు అయితే నిలదీస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ గణేష్. అది ఆదిలాబాద్లో పరిస్థితి. మిగిలిన జిల్లా పరిస్థితి విషయానికి వస్తే చాలా చోట్ల కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల కోసం కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరో పక్క అసలైన లబ్ధిదారులు కాకుండా అనర్హులకి ఇళ్లు కేటాయిస్తున్నారు, ప్రభుత్వ పథకాలు అనర్హులకి ఇస్తున్నారని చెప్పేసి చాలా చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మెదక్లో తాజా పరిస్థితి మా కరస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లారెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ రవి. ప్రభుత్వం పేద ప్రజల కోసం, నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క ప్రజాపాలన
గ్రామ సభలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే ఇటు నారాయణఖేడ్ కానీ, సంగారెడ్డి కానీ, మెదక్, దుబ్బాక, సిద్దిపేట ఈ నియోజకవర్గాల్లో గ్రామ సభలు రసాబస కొనసాగుతున్నాయి. అయితే గ్రామ సభల్లో రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇల్లు. రైట్ హలో రైట్ మల్లారెడ్డి, అంటే గ్రామ సభలో ఏ అంశాలు తెరపైకి వస్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు గతంలో కూడా ఇందిరమ్మ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరిని అర్హులుగా గుర్తిస్తున్నారు, అనర్హులుగా ఎవరిని గుర్తిస్తున్నారు? నిరసన వెల్లువ ఏ విధంగా అంటే ఒక పక్క నిరసన వెల్లువ కూడా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మెదక్లో తాజా పరిస్థితి ఏంటి? మెదక్ లో ఏదైతే రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అనర్హులకు కేటాయిస్తున్నారు చెప్పేసి, అర్హులైన వారికి కేటాయించడం చెప్పేసి ఈ గ్రామ సభల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఏవైతే సరియాగు లబ్ధిదారులకు కేటాయించడం అని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ పట్టణ ప్రాంతంలో గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఈ గ్రామాలు కొన్ని గ్రామాలను విలీనం చేశారో ఆ విలీన గ్రామ ప్రజలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు దూరంగా ఉంటున్నామని ఉపాధి కార్డు ఏదైతే ఈజీఎస్ కార్డు ఉందో ఈజీఎస్ కార్డును ఇటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి లింకు చేయడంతో మేము నష్టపోతున్నాము. మాకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద మేము లబ్ధి పొందలేకపోతున్నాము కూడా మహిళలు, పురుషులు నిలదీస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నది రవి. రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.